కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు నిరుద్యోగుల విషయంలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందంటూ ఏకంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం చూడవచ్చు. వారు టవర్ క్లాక్ సమీపం నుంచి ర్యాలీగా వెళ్తూ భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యం. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మీరు నాయకులు ఏఐవైఎఫ్ నాయకులు ఉన్నారు, ఏం చెప్తారు వారు? మరి ఏంటండి ఈరోజు మీరు ర్యాలీగా ఇది భిక్షాటన చేస్తూ ర్యాలీగా వెళ్తున్నారు, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి 18 నెలలు పై గడుస్తూ ఉంది. ఈరోజు బూటక వాగ్దానాలతో గద్దెనెక్కి 18 నెలలు గెలుస్తున్న ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 3 లక్షల పైచిలుకుంటే ఇప్పటి వరకు గతంలో 2017 సంబంధించిన 16,000 డిఎస్సి ఉద్యోగం మినహా ఏ ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొన్నటి పొన్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయనేసి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో సభలు నిర్వహించి నిరుద్యోగ భృతిని మేము ఎవరైనా నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నాం, ఇదిగో గత డిసెంబర్లో ఇప్పుడు కూడా ఈ డిసెంబర్లో కూడా అమలు చేస్తామని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం, నిరుద్యోగ సమస్యలు మీరు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి ఈరోజు డిసెంబర్ 27 నుంచి మేము ఆందోళనకి దిగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఈ జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేయాలి. మీరు ఇచ్చిన హామీలు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలి. అలా చేయకపోతే మేము పెద్ద ఎత్తున నిరుద్యోగులు కలుపుకొని అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. జనవరి 30వ తేదీన చలో క్యాంప్ ఆఫీస్ కూడా మేము పిలుపునివ్వడం జరిగింది.